విజయవాడ నగర శివార్లలో పోలీసులు కార్డనెన్స్ సెర్చ్ చేపట్టారు. 5 పాత నేరస్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. శివారు ప్రాంతాల్లో పాత నేరస్తులు అనుమానితులు షెల్టర్ తీసుకుంటున్నారని తెలిపారు నార్త్ జోన్ ఏసీపీ శ్రావణి. నేరరహిత నగరంగా చేయడమే లక్ష్యంగా కార్డన్ చేపట్టామన్నారు ఆమె. నిర్బంధ తనిఖీలు ఇక మీదట కూడా కొనసాగుతాయన్నారు. విజయవాడ నగర శివార్లలో పోలీసులు చేపడుతున్న కార్డనెన్స్ సెర్చ్ కు సంబంధించిన వార్త ఇది. 5 పాత నేరస్తుల్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. శివారు ప్రాంతాల్లో పాత నేరస్తులు అనుమానితులు షెల్టర్ తీసుకుంటున్నారని తెలిపారు నార్త్ జోన్ ఏసీపీ శ్రావణి. నేరరహిత నగరంగా చేయడమే లక్ష్యంగా కార్డనెన్స్ సెర్చ్ చేపట్టామన్నారు ఆమె. నిర్బంధ తనిఖీలు ఇక మీదట కూడా కొనసాగుతాయని చెప్పారు. ఎవరైతే అనుమానితులు ఉంటారో లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చి ఉంటారో వితౌట్ ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ ఎవరైతే పాత కేసెస్లో ఎవరైతే ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళని ఎలాంటి ఐడి ప్రూఫ్ లేకుండా వాళ్ళకి అద్దెకి ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళని ఇక్కడ ఉంచడం కానీ చేయకూడదు. చాలా ఆఫెన్సెస్ జరుగుతున్నాయి. ఆఫెండర్స్ జనరల్గా ఎలా అంటే ఎక్కడైతే అనానిమస్గా ఉండవచ్చో అలాంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎలాంటి కొత్త వాళ్ళు వచ్చినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాంటి అనుమానితులు ఉన్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ప్రస్తుతానికి ఒక 400 మంది 400 మెంబర్స్ వరకు ఆల్రెడీ చెక్ చేయడం జరిగింది. ఐరిస్ చెకప్ చేస్తున్నాము. 400 మెంబర్స్ వరకు చెక్ చేయడం జరిగింది. ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. ముందు ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వెహికల్స్ కానీ లేకపోతే థెఫ్ట్ చేసిన వెహికల్స్ కానీ అవన్నీ కూడా సర్చ్ చేస్తున్నాము. ఇంకా ఎగ్జాక్ట్ కౌంట్ తెలియాల్సి.